హలో అండి. హలో అండి. పేరు? వేణుగోపాల్ గారు. సో మీ ఫ్యాక్టరీ మొత్తం చూసాము. సో ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు బయట దొరికే ఆకులు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్తారా? ఇప్పుడు మనలాగా ఇండస్ట్రీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే దిస్ ఇస్ 3-ply కార్డ్బోర్డ్ అంటారు, టెక్నికల్గా 3-ply లైనర్ కూడా అని అంటారు. ఓకే, దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఇది మనం 100 GSM చేస్తున్నాం. ఓకే, చాలా మటుకు ఇండస్ట్రీలో 70 GSMతో చేస్తారు, అంటే వీక్గా ఉంటుంది, ఇది పల్చగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి టైప్ కూడా మీకు పాలికోట్ లేదు. పాలికోట్ ఈజ్ అనదర్ ప్లాస్టిక్. ఎందుకు పాలికోట్ అంటే ఈజీగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆకు ఇవ్వండి, ఈ ఆకును పెట్టి డైరెక్ట్ గా మనం కొట్టేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆకు అనేది అట్టకు అతుకుతుంది. ఆకు అనేది అట్టకు అతకడానికి ఈ పాలికోట్ ఉంటుంది. ప్రతి వాళ్ళు మా కాంపిటీషన్ వాళ్ళు చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి ఆకు పెట్టి నేచురల్ ఆకే పెడతారు, పెట్టేసేసి అతకడానికి దే ఆర్ నాట్ యూజింగ్ ద నేచురల్ గమ్. ఓకే, ఖాళీ పాలికోట్ మీద పెట్టేసి ప్రెస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే తొందరగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ చేయగలుగుతారు ప్రతిదినము. ఒకటి, తర్వాత లేబర్ కూడా తక్కువ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి యూ కెన్ ఫోకస్ హియర్, ఇక్కడ ఒక అమ్మాయి మెషిన్ మీద కూర్చుంది, ఒక అమ్మాయి కింద కూర్చుంది. ఒక అమ్మాయి కింద కూర్చున్న అమ్మాయి గమ్ పెడుతుంది, గమ్ పెట్టి ఆకు పెట్టి ఆ అమ్మాయి మెషిన్ దగ్గర ఉన్న అమ్మాయికి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేబర్ యాడ్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే నేచురల్ గమ్ పెడుతున్నాం కాబట్టి. ఫైన్. సో ఇది ఎవరు చేయడం లేదు. సో ఇప్పుడు నేచురల్ గమ్ మనం పెడుతున్నాం, ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మీరు అన్నారు పాలికోట్ అని. సో దానివల్ల ఏంటండి హార్మ్ఫుల్ ఏమవుతుంది? పాలికోట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు 2 రూపాయలకు 3 రూపాయలకు దొరికే గ్రీన్ ప్లేట్, పేపర్ ప్లేట్ ఉంది కదా, దాని కూడా ఈ పాలికోటే ఉంటుంది. అయితే ఈ పాలికోట్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు వేడి పదార్థాలు ఆ ప్లేట్ మీద వేసినప్పుడు ప్లాస్టిక్ కరిగి అన్నంలోకి వస్తుంది, భోజనంలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అది ఇంకోటి ఏంటంటే దట్స్ కాల్డ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము, టు అడ్రస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇంకొక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రోడక్ట్ తీసాము. కంప్లీట్లీ న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్, కాంపోస్టబిలిటీ ఉండాలి. సో అదే కాకుండా సస్టైనబిలిటీ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ? మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా అది మన పంచభూతాలను కలుషితం చేయొద్దు. ఓకే, సాయిల్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ కావద్దు, వాటర్ పొల్యూషన్ కావద్దు, ఎయిర్ పొల్యూషన్ కావద్దు. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ టు క్లెయిమ్ ఒక సస్టైనబుల్ ప్రోడక్ట్ మేము తయారు చేస్తామంటే ఈ 3 వాటిని కూడా, ఈ పంచభూతాలు 3 కూడా కలుషితం చేయకపోతే దాన్ని సస్టైనబుల్ ప్రోడక్ట్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఎలాంటి ప్లాస్టిక్ ఉండదు. ఇది మనది 50 to 60 డేస్లో యూజ్ చేసిన తర్వాత మనం ఒక పిట్లో వేసేస్తే కాంపోస్ట్ అవుతుంది, మట్టి అవుతుంది. అదే ఇప్పుడు మా కాంపిటీషన్ వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పాలికోటెడ్ దాని మీద పెట్టి చేస్తున్నారు. మీకు తెలియని వాళ్ళు ఇది అది ఒకటి అనుకుంటున్నారు. అది యూజ్ చేశాక మీరు కాంపోస్టింగ్ చేయాలంటే 10 సంవత్సరాలైనా కాంపోస్ట్ కాదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ అ యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ అ ప్రోడక్ట్. సో వీ వాంట్ టు మేక్ ఏంటంటే ఖచ్చితంగా 100% కాంపోస్టబుల్ కావాలనే దాంతోనే మేము ఇలా చేస్తున్నాము. ఈ గమ్ముకు కూడా చాలా రీసెర్చ్ మేము చేసాము. నేను మెకానికల్ ఇంజనీర్, మేడం ఫార్మసీ, మా అబ్బాయి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ డిజైనర్. మాతోనే కాకుండా కొంతమంది సైంటిస్ట్ల వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఇది ఫార్ములేట్ చేసాము. సో ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్, బయోడిగ్రేడబుల్ ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు. సూపర్ అండి. సో ఇంత ఈకో ఫ్రెండ్లీ, లిటరల్లీ ఏ ప్రాబ్లం లేకుండా రెడీ చేస్తున్నారు. బట్ జనాల రెస్పాన్స్ ఏంటంటే, అంటే పబ్లిక్ ఎలా అయిపోయారంటే ₹1 తక్కువకు వస్తుందంటే అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కరెక్ట్. అయితే ఏదైనా చేంజ్ రావడానికి, ఒక మంచి చేంజ్ రావడానికి ఒక టైం పడుతుంది. మేము 6 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రొడక్షన్ చేసాము, కానీ అమ్మలేకపోయాం. కానీ లక్కీలీ వన్ ఆఫ్ మా ఫారిన్ ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి అతను లైక్ చేసి మొత్తం కూడా కొనుక్కున్నాడు. అయితే ఒకటి థ్యాంక్స్ టు సోషల్ మీడియా రియల్లీ హెల్పింగ్. ఓకే, చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్, ఎన్వైర్న్మెంట్ కాన్షియస్నెస్, తర్వాత పీపుల్ ఆల్సో థింక్ దట్ హౌ టు ఎంపవర్ ద రూరల్ ఉమెన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్. చాలామంది రూరల్ ఎంపవర్మెంట్ అంటారు. ఓకే, ఆడవాళ్లకు ఉపాధి కల్పించాలని. ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ
ఊర్లలోకి రావాలన్నా లేకపోతే సిటీలో ఉండాలన్నా? సిటీలో పెట్టుకొని రూరల్ ఎంపవర్మెంట్ అంటే వీళ్ళు వస్తారా, వీళ్ళు రమ్మండి ఒక 500 మీటర్స్ కన్నా దూరం ఉంటే వాళ్ళు రారు. సో హౌ కెన్ యూ డూ దట్ అంటే ఏంటంటే స్మాల్ స్కేల్, మైక్రో స్కేల్, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మన ఊర్ల దగ్గరికి రావాలి. వస్తే 50% ఆఫ్ ద రూరల్ పాపులేషన్లో మొత్తం మన ఇండియన్ పాపులేషన్ 70% రూరల్ పాపులేషన్లో దానిలో 50% ఆర్ ఉమెన్. సో వాళ్లకు మనం కరెక్ట్గా ఉపాధి కల్పించగలుగుతాం. ఇప్పుడున్న ఉమెన్కి ఏంటంటే వాళ్ళు చదువుతున్నారు బాగా, కానీ వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక ఫ్యూచర్ లేదు, వాళ్ళకు అవకేషన్ లేదు. ఓకే, సో వాళ్ళని కూడా మన ఎకానమీలో మనం వాళ్ళని పాల్గొనిస్తే మన ఎకానమీ చాలా బాగా పెరుగుతుంది. సో అదే చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బీడీలు తయారు చేస్తున్నారు. టొబాకోతో బీడీలు తయారడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకే కాదు, తల్లికే కాదు, చుట్టూ ఉన్న ఆడుకునే పిల్లలకు కూడా వాళ్ళకి వస్తుంది క్యాన్సర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మనం నోట్ చేయాలి. బీడీలు తాగే వాళ్ళు, తంబాకు తినే వాళ్ళు కాకుండా రెడీ అంటే దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ మనం దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. ఓకే, అసలు ముందు క్యాన్సర్ అనేది లేకుండే. ఓకే, స్పెషల్ ఊర్లలో అసలు క్యాన్సర్ అంటే తెలియదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ప్రతి ఊర్లలో ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఓకే, అదే కాకుండా రైతుకు చూస్తే కూడా రైతులు అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ముందు ఆరోగ్యమైన మనిషి అంటే రైతు. ఓకే, కానీ ఇప్పుడు అనారోగ్యమైన మనిషి అంటే రైతు. ఎందుకంటే అన్ని కెమికల్ స్ప్రేసే. మీరు చూడండి, ప్రతి రైతు ఫైనల్ ఈజ్ ఎఫెక్టింగ్ బై గెట్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్. సో అందు గురించే మేము ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసాము. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా న్యాచురల్గా దానివల్ల మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఓకే, మనకు గోశాల ఉంది. ఓకే, సో గో ఆధారిత ఉత్పత్తులతోనే మేము బేసికలీ వాళ్ళ పేడ మూత్రంతోనే గోకృతం చేసి దాన్ని మనం చెట్లకి ఇస్తున్నాము. సో ఇలాంటి కెమికల్స్ మేము యూజ్ చేయడం లేదు.